కమిషన్ పేరుతో ఏ విధంగా కమిషన్ ముందుకు తీసుకొచ్చినామనో, ఏదో దోషిగా నిలబెట్టినామనో, లేకపోతే ఇంక వాళ్ళ జైలుకి పంపిస్తామనో, ఇంకోటో రకరకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ విచారణ అనంతరం అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రజలకి గతంలో కంటే మరింత స్పష్టత వచ్చింది ఈ నేపథ్యంలో. విచారణ సందర్భంగా ఇప్పుడు మొన్న కానివ్వండి, హరీష్ రావు గారికి ఇచ్చిన ప్రశ్నావళి కానివ్వండి, కేసీఆర్ గారికి ఇచ్చిన ప్రశ్నావళి కానివ్వండి, ఎక్కడ కూడా ఒక సజెషన్ కూడా లేదు. దీంట్లో అవినీతి జరిగినది అనే ఒక సజెషన్, దానికి సంబంధించిన ఒక ప్రశ్న కూడా ఇందులో లేదు. అంటే కమిషన్ ఆ ఆస్పెక్ట్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి కమిషన్ దగ్గరనే ఏ రకమైన ఆధారాలు లేవు. ఈ కమిషన్ వేయడం ఇంతకుముందు ప్రకాష్ గారు చాలా చక్కగా వివరించినారు. అనేక సందర్భాలని గుర్తు చేస్తూ మననం చేస్తూ ఎట్లెట్లా చేస్తున్నారు అనేది దానికి మీరు ఆ పార్ట్ ఆఫ్ ది డిబేట్కి ముగింపు చెప్పుకుంటూ మీరు ఏమన్నారంటే ఇది డైవర్షన్ టాక్టిక్స్ అని అన్న. ఎగ్జాక్ట్లీ డైవర్షన్ ఎవరు చేస్తారు? జనరల్గా బాగా ఆరతేరిన నేరస్తులు డైవర్షన్ చేస్తారు. ఈ డైవర్షన్ టాక్టిక్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. దేనికోసం డైవర్షను? ఏమి చేసేది? ఇప్పుడు ఒక క్రిమినల్ యాక్ట్ చేసేదానికి ముందు, లేకపోతే ఒక నష్టం చేసేదానికి ముందు ప్రజల యొక్క దృష్టిని మళ్లించే కార్యక్రమం చేస్తారు. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం సైడ్ నుంచి, ముఖ్యమంత్రి సైడ్ నుంచి ఇవాళ జరుగుతుంది. ఏం ఆశించి ఈ డైవర్షన్ జరుగుతూ ఉంది? బనకచెర్ల, నాగార్జున సాగర్ 33 అది దాన్ని పెంచడం, 3 TMCలు ప్రతిరోజు దాంట్లో నుంచి తీసుకుపోయే కార్యక్రమం, దాని మీద దృష్టి పడకుండా ఉండేదానికోసం ఒకటి. రెండోది, ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే దానికోసము ఇవాళ మన ముఖ్యమంత్రి తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ప్రజలు దాని మీద మాట్లాడేదానికి వీలు లేకుండా ఇవాళ ఈ చర్చని తర్వాత ఈ కమిషన్ని తీసుకొని వచ్చి ఈ కమిషన్ని దాన్ని ఒక టైమింగ్ ప్రకారం దాన్ని ఉపయోగించుకోవడం అనంటే ఇది ఎంత ఆరతేరిన నేరపూరితమైన బుద్ధి ప్రభుత్వం అనేది. ఎందుకు చేస్తున్నారు ఇట్లా? వేలాది మంది పిల్లలు ప్రాణాలని పణంగా పెట్టి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని చావు నోట్లో పెట్టి తెలంగాణ తీసుకొని వస్తే ఇవాళ మళ్ళీ కూడా ఈ దినం కూడా మళ్ళా అస్తిత్వం అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోవడము ఇది దురదృష్టకరము. తర్వాత ఇది జరుగుతుంటే బీజేపీ లాంటి పార్టీలు దీన్ని ఆపడం పక్కన పెట్టి తరతరాలుగా తెలంగాణ దోపిడికి గురైంది. ఇప్పుడిప్పుడే కొంత పచ్చబడిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా తనకు ఉన్నది అనేది వాళ్ళు గమనించుకొని తెలంగాణకి జరిగే అన్యాయాన్ని ఆపేదానికోసం ప్రయత్నం చేయాల్సింది పోయి ఇవాళ తెలుగుదేశంతో కుమ్ముక్కై బీజేపీ, కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఇవాళ ఈ ముగ్గురు కలిసి ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిపి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళా ప్రశ్నార్థకం చేసే కార్యక్రమము, నీళ్లు తెలంగాణకి దక్కకుండా చేసే కార్యక్రమము, ఇది చాలా ఘోరం. దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మొత్తం అంతా పోగొట్టుకొని చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో జాగ్రత్తగా లేకపోవడము, ఉంచుకోవాల్సిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన నాయకత్వాన్ని కాపాడుకోలేకపోవడము, తర్వాత ఒగచి లాభం ఉండదు. ఇది జరుగుతుంది, అదే జరుగుతూ ఉంది. అస్తిత్వం అనేది ఇవాళ ప్రశ్నార్థకం అవుతూ ఉంది. ఇవాళ ప్రజలు మళ్ళీ రోడ్డు మీద పడాల్సిన అవసరం. తెలంగాణ ప్రజలు తమను కాపాడుకోవడం కోసం తమ ప్రయోజనాలు నీటిపైన కానివ్వండి, నిధులపైన కానివ్వండి, తర్వాత అభివృద్ధిపైన కానివ్వండి, తమ కాపాడుకోవాలని అంటే మళ్ళీ పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది.